ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి మా యొక్క బార్ల విధానంలో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. వైన్ షాపుల పాలసీలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. నేననేది ఏంటంటే, గత ప్రభుత్వంలో నష్టాలున్న బార్లను కొద్దిగా మార్పులు చేయడం వల్ల కొద్దిగా ఆక్సిజన్లో ఉన్నాయి, కొద్దిగా ముందుకొచ్చినాయి. మేము 2 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్ గారు కలిసాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం, కమిషనర్ని కలిసినాం. కానీ ఈరోజు రేపటి నుండి రేపు అక్టోబర్ 1 నుండి కూడా మరి మాకు ఈ నెల లైసెన్స్ ఫీజు కడితే అక్టోబర్ 1 నుండి ఈ ఇయర్ అమల్లోకి వస్తుంది. మా బార్లలో ఇప్పటివరకు మార్పులు చేయలేదు. మరి మేము మా బాధ్యత ఏంది, రెన్యువల్ కాబట్టి లైసెన్స్ ఫీజు కడుతున్నాం, మా బాధ్యత ప్రకారం చేస్తున్నాం. మేము అడిగింది 3 తెలంగాణ స్టేట్లో మొత్తంలో విచ్చలవిడిగా ఈ దాబాలు, హైదరాబాద్లో ఈ పర్మిట్ రూమ్లో రూల్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అదేవిధంగా ఈ బెల్ షాపులు బార్లు ఉన్న దగ్గర నడుస్తున్నాయని చెప్పినాం. ఈ 3 మీద మేము చెప్పడం జరిగింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఇవాళ రేపని. దయచేసి ఇప్పుడు కూడా మేము వైన్ షాప్ టెండర్లో మేము కూడా పాల్గొంటాం. కానీ నేను వైన్ షాప్ పెట్టామంటున్నాం, బార్కు పెట్టమంటున్నాం. ఈరోజు లాస్ట్ ఇయర్ మరి ఇచ్చిర్రు నోటిఫికేషన్, ఆర్డినెన్స్ నిన్న పాస్ చేశారు కమిషనర్ గారు, బాగానే ఉంది. 1 నెల టైం తీసుకున్నారు టెండర్లు వేయడానికి. వ్యాపారం చేసేటోళ్ళు ఎవరైనా వేయచ్చు, వేసుకోవచ్చు. కానీ ఈ విధి విధానాలలో మార్పు చేయలేదు. ఈ యొక్క ఎక్సైజ్ అనగానే మనకు ఒక ఆటో లాంటిది రెవెన్యూ విషయంలో. అప్లికేషన్ ఫీజు నాన్ రిటర్నబుల్ అని 2 లక్షలు ఉన్నది 1 లక్ష చేసారు. మీరు రెవెన్యూ చూసుకున్నారు. ఈ 2 కళ్ళ లాంటివి బార్ వైన్ షాపులు అని చెప్తున్నాం. ఈ ఆదాయాన్ని నష్టపోతున్నాం. మరి ఇప్పటి వరకు కొత్తగా టెండర్ పెట్టారు. హైదరాబాద్లో 24 బార్లు, జిల్లాల్లో 28 బార్లు, 52 బార్లు గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు. బార్ల పరిస్థితి ఏంటంటే, వాళ్ళు టెండర్లు వేసిరు, వాళ్ళు బార్లు పెట్టుకునే వాళ్ళు కాదు, అమ్ముకునే వాళ్ళు అనేది తెలుస్తుంది. ఎవరికి బారు అవసరం ఉంటే వాళ్ళు మార్కెట్లో అమ్ముడుపోతున్నాయనే ఉద్దేశంతోనే వేసిరని అనుకుంటున్నాం. 3 నెలలు టైము మరి దగ్గర పడ్డది. గవర్నమెంట్ ఇచ్చిన టైము మరి ఇప్పటివరకు బార్లు ఓపెన్ కాలేదంటే ఆలోచించాల్సిన విషయం ఉంది దీంట్లో. ఇప్పుడు వైన్ షాపులు కూడా మేము చెప్తున్నాం, వైన్ షాపులు పెట్టండి, దీనికి ఒక రూల్ ఇంప్లిమెంట్ చేయండి అన్నాం. బార్కి వైన్ షాప్కి డిస్టెన్స్ కనీసం 500 మీటర్స్, గతంలో ఉండే 100 మీటర్లు, 500 మీటర్స్ పెట్టమంటున్నాం. ఈరోజు టెండర్లు వేసుకొని ఒకరికొకడు కొట్టుకొని లైసెన్సులు నష్టపోవాల్సిన అవసరం ఉంది. లైసెన్సులు కాకుండా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. సరే, టెండర్లు ఎవరన్నా వేసుకోవచ్చు. అదేవిధంగా మరి మా గౌడ్స్ కూడా గత ప్రభుత్వం 15% ఇచ్చింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాకముందు మేనిఫెస్టోలో 25% గౌడ్స్కు పెంచుతామన్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఏది చేయలే. మేము కూడా మొన్నటిదాకా పోరాటం చేసినాం, గౌడ సంఘాలు కూడా నిలబడ్డారు. సరేలే, నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఈ ఆర్డినెన్స్లో చేంజ్ ఉండొచ్చు అనే ఉద్దేశంలో ఉంటుంది. కానీ మరి ఆర్డినెన్స్ అయితే గత ప్రభుత్వం ఇచ్చిన 15% ఇచ్చారు గౌడ్స్కి, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు అంటారు. సరే, ఏదేమైనా దీంట్లో మార్పులు చేస్తే బాగుంటుందని మనవి ఉండే. సరే, ప్రభుత్వానికి ఆదాయం కాబట్టి ఎవరైనా టెండర్లు వేసే విధానం ఉంది. కనీసం టెండర్లు వచ్చిన గతంలో 1 డివిజన్లో వైన్ షాప్ పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 3 డివిజన్లు 4 డివిజన్లు కలిపి చేస్తున్నారు కాబట్టి 4 డివిజన్లలో ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉంది. దీనివల్ల అన్అఫిషియల్గా నడుస్తున్న ఈ బెల్ షాపులను కూడా అరికట్టవచ్చు, ఇండ్ల మధ్యలో ఉండేది. కాబట్టి డిస్టెన్స్ ఇచ్చి రూల్ 6 ఎక్కడైనా దొరుకుతుంది. గతంలో 1 డివిజన్లు అంటే రూల్ 6 అనేది ఉంది కాబట్టి సెటర్ దొరకడం ఇబ్బంది ఉంది. ఇప్పుడైనా చట్ట ప్రకారంగా చేస్తే లైసెన్సుల్లో బాగుంటాం, పబ్లిక్ బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటుందని మా యొక్క ఒపీనియన్. డబ్బులు కావాలి, మేము నడిచినా నడవకపోయినా కంపల్సరీ లైసెన్స్ ఫీజు అప్పులు తీసుకొచ్చి అయినా కడుతున్నాం. కొన్ని విధి విధానాల్లో మార్పు చేస్తే దీనివల్ల ప్రభుత్వానికి రెవెన్యూ ఏమైనా నష్టపోతున్నారని నేను అడుగుతున్నా. మార్పులు చేయమంటున్నాం. ఇవాళ మీరు పెంచిర్రు అప్లికేషన్ ఫీజు, టెండర్లు వేస్తారు ఎట్లాగా.
అది కాదు కదా. దయచేసి ఇప్పుడైనా ఈ యొక్క కొత్త దాంట్లోనే ఉన్న ఈ అమిట్మెంట్ ఏదైతే చేసిరో దాంట్లోనే ఈ చట్టాలను కొద్దిగా మార్పు చేస్తే బాగుంటుందని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా సరే ఆదాయము మంచిది, ఏదైనా సరే గతంలో కూడా 1 month బిఫోర్ పాలసీ తీసేవాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ లేకుండానే కట్టండి అని చెప్పేసి మళ్ళీ పెరిగింది లైసెన్స్ ఫీజులు అన్ని విధాలుగా చేసి ఇట్లా 3 నెలల చేసేవాళ్ళు. మరి మొన్నసారి అయితే 3 నెలల ముందు పెట్టిరు. ఇప్పుడైతే సరిపోతుంది. 1 month బిఫోర్ చేసినా కూడా అందరూ వచ్చిన వాళ్ళు సెటర్లు చూసుకోవడం తెలుస్తుంది. రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఇది ఉంటుంది కాబట్టి దానికి రూల్ 6 ఉంది కాబట్టి సెటర్ దొరకడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే కాకుండా సెటర్ వైన్ షాప్ అనగానే 10,000 ఉన్న కిరాయి ₹1,00,000 చెప్తారు. ఆ విధంగా నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు బార్లు కానీ వైన్ షాపులు కానీ 2 కణలు లాంటివన్నీ చెప్తున్నాం. బార్కు మేము అదే చెప్తున్నాం, ఎస్టాబ్లిష్ అని చెప్పి చాలా ఇబ్బంది. దానికి కూడా మనకు రెంటల్ డీడీ అని ఒకటి పెట్టిరు. నార్మల్ డీడీ నడుస్తుంటే వైన్ షాప్కి అయితే ఏడాది ఇచ్చినా కూడా డీడీ అవసరం లేదని అడుగుతారు. ఈ బార్కు ఎప్పటి నుంటో మరి గత ప్రభుత్వం నుండి రెంటల్ డీడీ నార్మల్ డీడీ ఉండేదాన్ని ఇప్పుడు రిజిస్టర్డ్ డీడీ కావాలంటున్నారు. రిజిస్టర్డ్ డీడీ కొన్ని ఏరియాల రిజిస్టరే లేదు, నోటరీ జాగాలు ఉన్నాయి, రిజిస్టర్ ఎట్లా ఇవ్వగలుగుతారు? గతం నుండి కూడా మేము స్టాంప్ డ్యూటీ కట్టుకుంటూ వస్తున్నాం, అదే స్టాంప్ డ్యూటీ కడతామంటున్నాం. దీనివల్ల ఏం నష్టం ఉంది? మాకు ఇంటి ఓనర్కు విభేదాలు తప్ప ఉంటే ఉండు లేకపోతే కాల్ చేసి 1,00,000 ఉన్నది 2,00,000, 2,00,000 ఉంటే 3,00,000 ఇట్లా డిమాండ్లతోనే జరుగుతుంది. కాబట్టి దీని మీద ఆలోచన చేయమని చెప్తున్నాం. ఇప్పుడు స్టేట్ మొత్తంలో కొంతమంది ఇచ్చారు, స్టేట్ మొత్తంలో ఇప్పుడు 150 మంది 120 మందికి లేవు. దానికి స్టాంప్ డ్యూటీ కట్టుకుని వెసులుబాటు చేసి రెన్యువల్ చేయాలని కోరుతున్నాం. మా యొక్క డిమాండ్లు బార్లు బాగుపడాలంటే 4 చెప్పాం. ఒకటి, ఈ పర్మిట్ రూములు రూల్స్ ప్రకారంగా చేస్తే అదొకటి, బార్ల చుట్టుపక్కల బెల్ట్ షాపులను నిషేధించాలని, తర్వాత జిల్లాల్లో ఉన్న ఈ దాబాలను, ఈ యొక్క బార్కి వైన్ షాప్ డిస్టెన్స్ ఎప్పుడైనా ఆలోచన చేసి పక్కపక్కకి ఇవ్వకుండా, పక్కపక్క ఇవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బార్కు పార్కింగ్ ఉండదు, వైన్ షాప్లో పర్మిట్ రూమ్ ఇస్తున్నారు కానీ ఆ రూల్ ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బందికరం. వాళ్ళకు ఇష్టం వచ్చిన పార్కింగ్ రోడ్ల మీద జామ్ అవుతుంది, చూడాల్సిన అవసరం అది ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడన్నా ఎక్సైజ్లో మార్పులు చేసి లైసెన్సులకు ఇబ్బంది కాకుండా చూస్తే బాగుంటుందని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తుంది.